చెప్పు జగ్గయ్య, ఈ టైంలో కాల్ చేసావేంటి? సార్ మన టౌన్లో మర్డర్ జరిగింది సార్. మర్డర్ చేసిన వాళ్ళు కూడా దొరికాడు సార్. సార్ కానీ ఏంటి జగ్గయ్య, ఏమైంది? సార్ ఆ ముగ్గురు ఫుల్ తాగేస్తున్నారు సార్. కాన్షియస్లో కూడా లేడు సార్. అయినా సరే తీసుకొచ్చి సేల్లో ఇస్తాను సార్. వాళ్ళే ఈ మర్డర్ చేశారని నీకెలా తెలుసు? సార్ నేను ఆ టైంకి పెట్రోలింగ్కి వెళ్ళాను సార్. అక్కడే జరిగింది. సరే, ఈ నైట్ నువ్వు స్టేషన్లో ఉండి చూసుకో. అవును, ఆ మర్డర్ జరిగిన పర్సన్ డీటెయిల్స్ అప్డేట్ ఏంటి? సార్ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేశాను. పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్ళాడు సార్. సరే, నేను మార్నింగ్ వస్తా, చూసుకో, జాగ్రత్త. ఓకే సార్. లేవండ్రా లేవండ్రా. పొద్దున్నే లేపుతున్నది. రే లేవండ్రా, ఇస్తే సార్ వచ్చే టైం అయింది. అబ్బా ఎవర్రా? అరే మనం దొంగతనం చేసినట్టు తెలిసిపోయినట్టు. సార్ మమ్మల్ని స్టేషన్లో ఎందుకు వేశారు సార్? ఏ నాకు చెప్పే ఓపిక అస్సలు లేదు. ఎస్ఐ సార్ వచ్చాక చెప్పు. ఇప్పుడు చెప్తా. రాజుగారు, నైట్ అంతా నిద్ర లేదు, బాగా తలనొప్పిగా ఉంది. టీ తాగేసి వస్తాను. లోపల కేసు ఉంది. ఏం కేస్? ఎస్ఐ సార్ వచ్చాక చెప్తా. సరే పో. మీరైతే ఎక్కడ ఉన్నారు? మళ్ళీ ఏం చేసి దొరికారా? నేనే కదరా అన్ని పైసలు ఇచ్చిన. అప్పుడు ఏమవసరం వచ్చింది? మళ్ళీ దొంగతనం చేసి దొరికారా? ఏమో సార్, నైట్ ఫుల్గా తాగేసినాం. పొద్దున్న లేచి చూసే స్టేషన్లో ఉన్నాం. ఆ చైన్ గురించే పట్టుకున్నారేమో అనుకునేలోపు అంతలో మీరు వచ్చేసారు. సార్ పొద్దున్నే లేచి చూస్తే ఇక్కడ ఉన్నాం సార్. కానీ ఏదో గట్టిగా సౌండ్ వినిపించింది సార్. ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత ఏమడిగినా ఎవరు చెప్పవద్దు. పొడితే నొప్పిని తట్టుకోండి, అంతేగాని ఆ చైన్ గురించి చెప్పారనుకో, ముగ్గురిని తీసుకొని బొక్కలేసి ఉన్న కేసులన్నీ మీ మీద వేస్తా. మళ్ళీ బయట కూడా రానివ్వను. గుర్తు పెట్టుకోండి. అన్నీ మూసుకొని నేను చెప్పింది చేయండి. మిగతా నేను చూసుకుంటా. ఎస్ఐ సార్ వచ్చినట్టుండు, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి రాజు అలా ఉన్నావు? నిన్న లీవ్లోనే ఉన్నావు కదా, నిద్ర లేదా? సరే కానీ రాజు, ఆ మర్డర్ కేసు అప్డేట్ ఏంటి? మర్డర్ కేసా? ఏ మర్డర్ కేసు సార్? నిన్న స్టేషన్ నుంచి కాల్ చేశారు కదా, అదే మర్డర్ కేసు. అవు నువ్వు నిన్న లీవ్లో ఉన్నావు కదా, నాకు జగ్గయ్య కాల్ చేశాడు. జగ్గయ్య ఎక్కడ మరి? టీ తానికి వెళ్ళింది సార్ ఇప్పుడే. అవును, వీళ్ళ కేసు ఏంటి మరి? చిల్లర కేసు సార్. ఏదో ఒకటి దొంగతనం చేసి రోజు వచ్చిపోతూ ఉంటారు. దొంగ నా కొడుకులు. రాజు, నాకు నిన్న కాల్ చేసి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాపై అటాక్ కూడా చేశారు, నా చైన్ కూడా దొంగలించారు. ఆ కేసు ఏంటో నువ్వు చూసుకో. ఆ ఏరియాలోని సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేయి. సరే సార్, అదే పని మీద ఉంటా. దొరకని నక్క కొడుకులు ఎన్కౌంటర్ చేసి పడేస్తా. పోలీస్ చైననే దొంగలిస్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జగ్గయ్య, మర్డర్ చేసిన పర్సన్స్ ఎక్కడా? లోపలనే ఉన్నారు కదా సార్. మర్డర్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. జగ్గయ్య, వాళ్ళని బయటికి పిలుసు. సరే సార్. ఏ రండ్రా, సార్ పిలుస్తుండు.
మర్డర్ చేస్తారా మీరు కొట్టకండి సార్. సార్, 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 నీ బాగా సార్, సార్. ఆపండి సార్, తట్టుకోలేకపోతున్నాం. ఆపండి సార్. ఆ, ఏంటి మళ్ళీ చెప్పు. మర్డర్ చేసిన వాళ్ళని కొట్టకుండా ఆపమంటావా? ఏయ్! సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్. సార్ ప్లీజ్ సార్ చనిపోలే ఉండి సార్. వదిలేండి సార్. సార్ 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 ఇష్టపెట్టు సార్. సార్ సార్ వదిలేండి సార్, సార్. చచ్చిపోతాడు అసలు ఏం సార్. జరిగిందో సార్, తెలుసుకుందాం కదా, అప్పుడు తెలుస్తుంది అసలు నిజం. సార్ ఇష్టపెట్టు సార్. నిజమే, నువ్వు చెప్పింది కూడా. ఏం జరిగిందో తెలుసుకోకుండా కోపంతో కొట్టాను. కోపం తెప్పించకండి. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను. తర్వాత ఏం జరిగినా మీకే ప్రాబ్లం. బాగా గుర్తు తెచ్చుకోండి. సరే, 1/2 అవర్ టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి. రే ఎంత ఆలోచించినా ఆ రోజు తాగిందే గుర్తుంది కానీ ఆ రోజు ఏం చేసామో గుర్తులేదురా. కానీ ఆ రోజు ఏదో గట్టిగా సౌండ్ వచ్చిందిరా. అరే ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. కానీ మ్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సార్ ఏం అడిగినా నీకు గుర్తొచ్చి నువ్వు చెప్పు, నువ్వు నీకు గుర్తొచ్చి నువ్వు చెప్పు, నాకు గుర్తొచ్చి నేను చెప్పు. సరేనా? సరే. హా. రేయ్ సార్ పిలుస్తుండు. చెప్పండిరా, అప్పుడు ఏం జరిగిందో. సార్ గుర్తుకు వచ్చింది కానీ ఎగ్జాక్ట్గా అదే జరిగిందని చెప్పలేను. సేమ్ సార్, నాకు కూడా గుర్తొచ్చింది కానీ అదే జరిగిందని తెలియదు. సరే, మీకు గుర్తున్నది చెప్పండి. సార్ ఆ రోజు ఏమైందంటే ముగ్గురం కలిసి మందు తీసుకొని ఫుల్ జోష్లో మేము ఎప్పుడు తాగే ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాం సార్. ఆ తర్వాత తెచ్చిన మందు కూడా తాగాం, తిన్నాం సార్. గుర్తు రాదేంద్రా. ఇప్పుడు మళ్ళీ కొట్టున్నాడు రా. ఏమైందిరా? సార్ గుర్తుకు రావడం లేదు సార్. కానిస్టేబుల్ లాఠీ. వదిలేయండి సార్, ఆగండి చెప్తా. సుసుకుపోయాను సార్. అప్పుడే ఒకతను ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దగ్గరకు వచ్చి 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 అరే లాగ్ లేకుండా చెప్పరా. ఆపోజిట్ పర్సన్ వచ్చి గొడవ చేశాడు సార్. రే నువ్వెవర్రా నాకు చెప్పడానికి, నేను ఇక్కడే తాగుతా, ఏం పీకుటో పీకో. అబ్బా కోపంతో పక్కనున్న బాటిల్ని తీసుకొని పొడి చేశాను సార్. సార్ సార్ మీరు వీడు చెప్పేది చెప్పేది తప్పు తప్పు సార్. రేయ్ నువ్వు చెప్పురా, అసలు ఏం జరిగిందో. సార్ మేము ముగ్గురం కలిసి మందు తీసుకొని ఫుల్ జోష్లో మేము ఎప్పుడు కూర్చునే ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాం సార్. మందు మొత్తం కుర్తి తాగినది తాగుతున్నాం. చెందుకు రాదురా, పోయిరా పో. అరే విజయ్ చంపడానికి వస్తున్నాడు, చంపేరా. విజయ్కి పక్కన నుంచి ఒక పర్సన్ అరుస్తూ వస్తున్నాడు. అప్పుడే నాకేమనిపించిందంటే వాడు చంపడానికి వస్తున్నాడని. అరే వాడు చంపడానికి వస్తున్నాడు, చంపేవాడిని. విజయ్ పక్కనున్న బీర్ బాటిల్ తీసుకొని చంపేశాడు సార్. సార్ ఆ రోజు వీడు కూడా ఎక్కువ తాగాడు, వీడు కూడా తప్పు చెప్తుండు. ఇప్పుడు నువ్వు చెప్పురా ఏం జరిగిందో. సేమ్ మందు తీసుకుని ఫుల్ జోష్లో తిన్నాం, తాగినాం సార్. అప్పుడే విజయ్కి సుస్సు వచ్చింది, వెళ్ళాడు సార్.
వెనక నుంచి ఒక పర్సన్ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూ వచ్చాడు సార్. అప్పటికే వాడిని సీసాతో ఎవరో పొడిచేశారు సార్. సుస్సుపోస్తున్న విజయ్ ఒక్కసారిగా తిరిగేసరికి డాష్ అయి అతను విజయ్ కింద పడిపోయారు సార్. అంతే గుర్తుంది సార్. ఇప్పుడు ఎవరిది నమ్మాలి? ముగ్గురు డిఫరెంట్గా చెప్పారు. నేను చెప్పేదే నిజం సార్. ఓకే, నీదే నిజం అనుకుందాం. మరి బాటిల్తో ఎవరు పొడిచారు? ఏదో సౌండ్ అన్నావు, అదేంటి మరి? దీనికి క్లారిటీ ఇవ్వు. ఇవ్వలేదు సార్. వీళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. సచ్చి తాగబోతుంది సార్ వీళ్ళు. అసలు మీరు ఏ పని చేసి ఉంటారా? ఏముంది సార్, పొట్ట గడవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాం సార్. ఈ స్టేషన్ కూడా చాలాసార్లు వచ్చాం సార్. కానీ ఈ మర్డర్ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నిజం సార్. మందు మాత్రం మా లైఫ్లో ఎప్పుడు తాగలేదు సార్. అందుకే మతులో ఏం జరిగిందో గుర్తులేదు. సరే, అయితే ఆ రోజు మీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి తాగడానికి? కొట్టకండి సార్. సార్ 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 నీ బాంచండి కాలు సార్. ఇప్పుడు ఎవరైనా పేరు చెప్పారనుకోండి, చంపేస్తా. ఎందుకు కొడుతున్నావు రాజు? వాళ్ళని పక్కకురా. మర్డర్ చేసిందే కాక తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారా? సార్ రేయ్, నోరు మొయ్యండి. సార్, నాకు ఎందుకో ఆ చైన్ కూడా వీడియో దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో ఫుల్గా తాగి ఎంజాయ్ చేశారు. చేసిన మత్తులో మర్డర్ చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. అవును రాజు, ఆ రోజు దొంగతనం చేసింది కూడా ముగ్గురే. ఒకరి చేతికి నల్లదారం ఉంది, తినమ్మా వీడి చేతికి కూడా నల్లదారం ఉంది. చూసిండ్రా? వీడా ఏంటి? అవును, ఆ రోజు విలేజ్ కబడ్డీ కూడా ఇవే. దొరికారా? తినమ్మా గుర్తుపట్టిండ్రా? వీలే ఏంటి రాజు? నా చైన్ కూడా కొట్టేసింది వీలే. ఎస్ఐ గారు అంత ఆవశ్యం పనికిరాదు. ఒకసారి ఆ చైన్ ఎందుకు దొంగతనం చేశారో కనుక్కుంటే బాగుంటుంది. ఏయ్ జగ్గయ్య, నోర్మై, ఏం చేయాలో నాకు తెలుసు. ఆగు రాజు, కనుక్కోవడంలో తప్పు లేదు కదా. సార్, మీకు వీళ్ళ గురించి తెలియదు సార్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ జగ్గయ్య కూడా సపోర్ట్ చేస్తున్నాడు అంటే జగ్గయ్య కూడా మనం ఉంటున్నట్టున్నాయి. లేదు సార్, మర్డర్ గురించి కాల్ చేసి చెప్పింది నేనే, వీళ్ళని పట్టుకునేది నేనే. నేను లంచం తీసుకొని పని చెయ్యాను. నాకు న్యాయం గెలవాలి సార్. ఓకే. సార్ మీరు ఆ చైన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చా సార్? రేయ్, దొంగతనం చేసింది గాక చైన్ గురించి అడుగుతారా? అసలు దొంగతనం ఎందుకు చేశారో చెప్పండి, లేకపోతే నేనేం చేశానో నాకే తెలియదు. పైసల కోసం సార్. అప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేది డబ్బులు ఎక్కువేసనేసరికి చేసేసాం సార్. పైసల కోసమే చేశాం, కానీ చేయించింది వేరే వాడు సార్. ఏంట్రా, వేరే వాడి పేరు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారా? సార్ చూసారా, ఇంకా కొద్దిసేపు ఉంటే నేనే ఆ దొంగతనం చేయించానంటారేమో. దొంగతనం చేశామని ఒప్పుకున్నాం సార్, కానీ ఆ చైన్ వాల్యూ చెప్పట్లేదు. ఆ చైన్ గురించి మీకు ఎందుకురా? సైలెంట్గా ఉండండి. ఆగు రాజు, ఆ చైన్ గురించే కదా నేను చెప్తా. అది కాదు సార్, దొంగతనం చేసిందే కాక దాని గురించి మళ్ళీ అడుగుతున్నారు. సర్లే రాజు, ఆ చైన్ గురించే కదా అందరూ ఆతృతగా ఉన్నారు, నేను చెప్తా. నేను పుట్టగానే అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత అనాథ ఆశ్రమంలో ఉండేవాడిని. అక్కడ ఒకడు అన్నా అన్నా అంటూ ముద్దుగా పిలిచేవాడు. తల్లిదండ్రి వేరైనా సొంత తమ్ముడిలా చూసుకున్నా. అలా కొన్నాళ్లకు వాడికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. అలా హాస్పిటల్లో చావుతో ఫైట్ చేస్తూ చేస్తూ చనిపోయాడు. చనిపోయే ముందు నాకు చివరి గుర్తుగా ఆ చైన్ ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నా. సో సాడ్ సార్. ఈ విషయం రాజుకే తెలుసు. ఇప్పుడు మీకు వద్దురా, చెప్పకురా, వద్దురా. సార్, ఆ చైన్ దొంగతనం చేయించిందే మీ కానిస్టేబుల్ రాజే సార్. అవును సార్. అవును సార్. రాజు, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఏమైంది రాజు, చెప్పు. సైలెంట్గా ఉన్నావు.
నా గురించి అన్నీ తెలిసిన నువ్వే నన్ను మోసం చేస్తే నేను ఇంకెవరిని నమ్మాలరా? అసలు రాజు మీకు ఎలా తెలుసు? ఆ చైన్ దొంగతనం చేయడానికి రాజు మీకేం చేశాడో చెప్పండి. మేము ఎప్పుడు వెళ్ళే టీ షాప్కి పోయి టీ తాగి వస్తుంటే సార్ ఎదురొచ్చిండు. మీరేంట్రీ ఇక్కడ? దా కూర్చో, మీతో మాట్లాడేది ఉంది. రే ఆ చైర్ తీసుకో. ఏంట్రా దొంగతనం మానేశారా ఏంటి? స్టేషన్కి రావట్లేదు? చేయడానికి ఏముంది సార్, ఏమన్నా చేసినా కూడా మీకు దొరికిపోతాం. అయినా మీరు కొట్టిన దెబ్బలకు ఉన్న డబ్బు కూడా పోతుంది. నేను ఒక పని చెప్తా, చేస్తే ఒక్కొక్కరికి 1,00,000 ఇస్తా. అమ్మా లక్షనా? ఓకేనా? ముగ్గురం ఆలోచించకుండా ఓకే చెప్పేశాం సార్. అసలు తర్వాత ఏం చెప్పాడు? సార్ మళ్ళీ పైకి చూడాలి సార్. ఏమంటావు మామా? రేయ్, ఆ కానిస్టేబుల్ గారు కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. చేయరా. లిఫ్ట్ చేయరా. హలో, హలో సార్, ఎక్కడున్నారు? ఇక్కడ మన బిజినపల్లి గుట్ట ఏరియాలో ఉన్నాం సార్. సరే సరే, అక్కడే ఉన్నాను, నేను వస్తున్నా. మేము ఇక్కడే ఉంటాం, వచ్చేసేయండి సార్. ఓకే ఓకే. రేయ్, 1,00,000 రూపాయలంటే మనం చేసే పని చాలా రిస్క్ ఏమోరా. లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే మామా. ఇది డైలాగ్ కాదురా, నిజం చెప్తున్నా. సరే చేద్దాం, ఇది ఒక్క దొంగతనం చేసి అనుకున్నది జరిగితే ఆపేద్దాం. రేయ్, కానిస్టేబుల్ వస్తున్నాడు రా. ఓకే కదా, 1,00,000 రూపాయలు. ఆలోచించుకోండి. ఆలోచించేదేం లేదు సార్, ప్లాన్ ఏంటో చెప్పండి, చేసేస్తాం. మా ఎస్ఐసార్ మెడలో చైన్ ఉంటుంది, అది తీసుకొని రావాలి. రిస్క్ ఏమో సార్. హే, రిస్క్ లేదేం లేదు. ఒకవేళ మీరు దొరికినా నేను చూసుకుంటా, కానీ మీ ముఖాలు ఎవరు కనిపించకుండా చూసుకోండి. అలా అయితే ఓకే సార్. ప్లాన్ ఏంటంటే ఎస్ఐసార్కి ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తా. కాల్ చేసి, సార్ ఇక్కడ బిజినపల్లి గుట్ట వద్ద ఒక మర్డర్ జరిగిందని చెప్తా. ఎస్ఐసార్ వచ్చేలోపల మీరు అక్కడ రెడీగా ఉండండి. రెడీగా ఉండి ఆ చైన్ దొంగతనం చేయాలి. చెప్తున్నా, ఎవరి ముఖాలు కనిపించకుండా చూసుకోండి. పైసలు ఎప్పుడు ఇస్తారు సార్? మీరు చైన్ ఇచ్చిన మరుక్షణమే డబ్బులు ఇస్తా. హలో, ఇక్కడ బిజనపల్లి గుట్ట ఏరియాలో ఒక మర్డర్ జరిగింది.
రే ఆగండి రా. రే నువ్వు ఇటెళ్ళు, రే నువ్వు ఇటెళ్ళు. సాయంత్రం కలుద్దాం. ఓహో, నా చైన్ ఇలా దొంగతనం చేసి రాజుకు ఇచ్చి రాజు ఇచ్చిన అమౌంట్తో ఎంజాయ్ చేశారా? సార్ నేను మీకు ఈ విషయం డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, కానీ వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మర్డర్ కేసులో ఎలా ఎరికారో ఈ విషయం రాజుకు కూడా తెలియాలని చెప్పి నేను ఇంత దూరం తీసుకొచ్చాను. మంచి పని చేసావు జగ్గయ్య. అవును రాజు, నువ్వు వాని ఎందుకు చంపావు? ఏం లేదు సార్, వానికి అరుదైన వస్తువులు గ్యారేజ్ చేయడం చాలా ఇష్టం. అలా ఒకరోజు మీ చైన్ చూపించిన, వానికి బాగా నచ్చింది. వాడు ఎంత అమౌంట్ అయినా ఇస్తాను అదే 10 లక్షలు డిమాండ్ చేసిన. వాడు ఇస్తానే వరకు నాకు కాస్ట్ ఎక్కువైపోయి వీళ్ళకి ప్లాన్ చెప్పిన, అరే మాకు సార్ చైన్ మెడలో చైన్ ఉంటుంది అది తీసుకొని పోనా చెప్పే వరకు వీళ్ళు ఏం చేస్తారు తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే నేను అది చైన్ తీసుకొని పోయి వానికి ఇచ్చిన. సిట్టింగ్లో వస్తున్నాం అప్పుడు వాడు ఉన్నాడు, ఓకే కానీ నేను దీనికి 2 lakhs ఇస్తాను. 2 lakhs ఇందుకు ఫస్ట్ 10 lakhs అడిగిన అవుతూ మా ఇద్దరిలో గొడవ అయింది. కొంచెంసేపు అట్నే ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నాకు కోపం కంట్రోల్గా వాడితే పోలీస్ స్టేషన్ సార్. ఇక్కడి నుంచి నేను చెప్తాను సార్. అలా రాజు నుంచి పారిపోయి వస్తున్న అతను వీళ్ళ దగ్గర వెళ్తుంటే వీళ్ళు ముగ్గురు మందు తాగుతూ కనిపించారు సార్. అదే సమయంలో వీళ్ళ దగ్గరికి హెల్ప్ కోసం అతను వెళ్తే వెనకాల నుంచి రాజు ఇతను బతుకుంటున్న గురించి తెచ్చిపోతుందని చెప్పి గన్తో షూట్ చేసి చంపేశారు సార్. ఓహో, ఆ రోజు వచ్చింది గన్ సౌండా? సార్ ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? మన అనుకున్న వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు, ముందున్నే చెడ్డ రోజులు సార్. పైన కళ్ళు పెట్టుకొని చూసుకోవాలి, ఎవరిని ఉండాల్సిన లిమిట్లో వాళ్ళని ఉంచుతుంది. సార్ ఇందులో మా తప్పేం లేదని తెలిసింది కదా సార్, మమ్మల్ని వదిలేయండి. ఎవరన్నారు తప్పు లేదని? ఇలా ప్రయత్నించడం కూడా తప్పే. 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడుతుంది. 1 year అంటే చాలా కష్టం సార్. మా తమ్ముడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాడి కోసమే ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది. ఎలాగో మీ తమ్ముడి గురించి కూడా తెలుసు. ఇది ఒక్కసారికి వదిలేయండి సార్ ప్లీజ్. అవునా, ఏమైంది మీ వాడికి? నేను కూడా వస్తా హాస్పిటల్కి. వద్దు సార్, ఎవరూ రావద్దు. మా తమ్ముడిని మేము చూసుకుంటాం. సార్ కానీ వాడి ఆపరేషన్కి 5 లక్షలు అయితే అంట సార్. ఓకే, ఎలా తమ్ముడిని నేను కాపాడుకోలేకపోయినా మీ తమ్ముడిని అయినా మీరు కాపాడుకోండి. మీ తమ్ముడి వల్ల మీరు బయటికి వెళ్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వీడేంట్రా అబద్ధం చెప్పినా ఇలా ఆ మనీ నేను ఇస్తాలే కానీ సరే సార్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా గెలుస్తుంది రాజు. రే మీకు నిజంగానే తమ్ముడు ఉన్నాడారా? ఉన్నాడని చెప్పలేను, లేడని చెప్పలేను.